అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఎక్కువగా ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ, ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్తో అంటే టెండాన్స్ పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి, అంటే ఈ టెండాన్స్ లిగమెంట్స్ ఈ దెబ్బతిన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనము ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనేది చేస్తున్నాడు. ఇది బాగా పాపులర్ అయిన ఇంజెక్షన్స్ ఈ మధ్యకాలంలో. ఇది వితౌట్ ఆపరేషన్, అంటే సర్జరీ లేకుండానే వీళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరైతే ఈ మోకాలు నొప్పులతో ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరగడం వల్ల ఈ మోకాలు నొప్పులు వస్తుంది, అంటే ఆ కార్టిలేజ్ రీగ్రోత్ చేయడానికి మనం ఈ ప్లేట్లెట్ పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తున్నాం అన్నట్టు. అలానే కొంతమందిలో ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఈ భుజంలో ఉండే కండరాలు, కొన్ని సూప్రాస్పైనస్ మజిల్స్ అంటుంటారు, సబ్స్కాపులారిస్ మజిల్స్ అంటుంటారు. ఇవన్నీ కూడా కొంతమందిలో ఈ స్పోర్ట్స్ ఆడుతూ కింద పడినప్పుడు కానీ, లైక్ సడన్గా వాళ్ళకి ఎక్కువ ఓవర్ యాక్టివిటీ స్పోర్ట్స్ రిలేటెడ్, అంటే స్పోర్ట్స్లో ఎక్కువగా వాళ్ళకి ఓవర్గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా ఈ కండరాలు కొంతమందిలో ఈ పాక్షికంగా కట్ అవ్వడము, ఇటువంటి అయిన వాళ్ళకు కూడా మనము ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చేస్తుంటాం అన్నట్టు. అంతేకాకుండా కొంతమందికి లిగమెంట్స్, అంటే ఎక్కువగా ఈ మోకాల్లో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, దాన్ని ఏసిఎల్ అంటుంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, మెనిస్కల్ టేర్స్ అని, ఇటువంటివి ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు యంగ్ ఫెలోస్లో కూడా ఈ పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తుంటాం. అసలు ఆ పిఆర్పి ట్రీట్మెంట్ అసలు ఎలా పనిచేస్తుంది వీళ్ళకి, అంటే అసలు వీటి రోల్ ఏంటి, ఈ పిఆర్పి అనేది అసలు, దీన్ని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఇది ఏదైనా ఆపరేషనా, లేకపోతే దీనికి ఎట్లా చేస్తారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటుందా, దీనివల్ల ఏమైనా పెయిన్ ఉంటుందా అని ఎక్కువగా అడుగుతుంటారు అన్నట్టు. అసలు పిఆర్పి అంటే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఈ ప్లేట్లెట్స్లో మనకి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ ప్లేట్లెట్స్ ప్రధానంగా మనకి ఈ బ్లడ్లో, రక్తంలో ఉంటాయి అన్నట్టు. ఈ రక్తంలో ఎక్కువగా మనం 3 రకాల కణాలను మనం చూస్తుంటాం. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 ప్లేట్లెట్స్ అన్నట్టు. ఈ ఎర్ర రక్త కణాలకి మనకి ఏంటంటే దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఆక్సిజన్కి క్యారీ చేస్తుంటుంది. అంటే మన బాడీలో ప్రతి అవయవానికి ఈ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంటుంది అన్నట్టు. సో అలానే ఇప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్, దాని తెల్ల రక్త కణాలు, దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి బాడీలో ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వాటితో ఈ తెల్ల రక్త కణాలు ఫైట్ చేస్తూ ఉంటుంది. అంటే వాటితో ఫైట్ చేసి ఈ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంటుంది అన్నట్టు. అలానే ఈ ప్లేట్లెట్స్కి ఏంటంటే మెయిన్ ఫంక్షన్, దీంట్లో ఈ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఏంటంటే మనకి బాడీలో ఏదైనా పార్ట్ దెబ్బతిన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చిన్న కట్ అయింది అనుకోండి, ఆ కట్ అయినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో, అంటే రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కొంతసేపటికి ఆ రక్తస్రావం ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. అది ప్రధానంగా ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే, ఎక్కడైతే మనకి బాడీలో ఈ కట్ అయిన చోటుకి ఈ ప్లేట్లెట్స్ ఎక్కువగా వెళ్ళి అక్కడ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి ఆ రక్తస్రావాన్ని స్టాప్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అదే కాకుండా కొంతమందిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద పడి స్కిన్ డ్యామేజ్ అయినా కానీ, స్కిన్ లేసిపోయినా కానీ, వాళ్ళలో మళ్ళీ తిరిగి ఈ స్కిన్ అనేది రీగ్రోత్ అయ్యి నార్మల్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ ఈ ప్లేట్లెట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఫంక్షన్స్ వల్ల అవి ఏదైతే డ్యామేజ్ అయిన భాగాన్ని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ ఎక్కువగా ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ కావచ్చు, ఈ టెండాన్స్ లిగమెంట్స్లో మాత్రము వీళ్ళకి అంటే వీళ్ళకి కార్టిలేజ్, లిగమెంట్స్, టెండాన్స్లో మనకి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండదు అన్నట్టు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ డ్యామేజ్కి గురైనా కానీ, లిగమెంట్స్ పాక్షికంగా దెబ్బతిన్నా కానీ, టెండాన్స్ పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు అక్కడికి ఆ పర్టికులర్ ఏరియాకి బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల ఈ ప్లేట్లెట్స్ అనేది అక్కడికి రీచ్ కావు అన్నట్టు. సో అందుకని ఈ భాగాలు ఎక్కువగా దెబ్బతిన్నప్పుడు మళ్ళీ వీళ్ళకి రీగ్రో అనేది అవ్వదన్నట్టు. అందుకు మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే ఈ కార్టిలేజ్, అంటే మోకాల్లో ఉండే కార్టిలేజ్ దెబ్బతిన్నా కానీ, లిగమెంట్స్ డ్యామేజ్ అయినా కానీ, ఈ కండరాలు టెండాన్స్ డ్యామేజ్ అయినా కానీ, అప్పుడు అదే పేషెంట్ దగ్గర నుంచి మనము ఈ బ్లడ్ అనేది సేకరించి ఈ ప్లేట్లెట్స్ని వేరు చేస్తాం అన్నట్టు. ఈ వేరు చేసిన ప్లేట్లెట్స్ని మనం ఏం చేస్తామంటే
ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి ఎక్కడ ఈ డ్యామేజ్ అయిందో ఆ పార్ట్‌లో మనం స్కాన్ అంటే మస్కులోస్కెలిటల్ స్కాన్ ఉపయోగించి ఆ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఎక్కడ డ్యామేజ్ అయిన పార్ట్‌లో మళ్ళీ ఈ ప్లేట్లెట్స్‌ని మళ్ళీ ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ప్లేట్లెట్స్‌లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి ఆ దెబ్బతిన్న భాగాన్ని మళ్ళా రీగ్రోత్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇవి ఎక్కువగా ఎవరైతే ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ, ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్‌లో గానీ ఎక్కువగా ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళకి మళ్ళా రీగ్రో అవ్వడం, రీజనరేట్ అయ్యి మళ్ళా నార్మల్‌గా అయిపోతూ ఉంటుందండి. అంటే రీగ్రో అయ్యి నార్మల్ పొజిషన్‌కి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నట్టు. అందుకని ఇది ఆల్మోస్ట్ దీనికి ఏందంటే ఏ పేషెంట్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంటుందో అదే పేషెంట్ నుంచి రక్తం సేకరించడం వల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, రియాక్షన్స్ కానీ అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ మనం ఇంజెక్షన్ చేయడం అనేది ఒక చిన్న నీడిల్ ద్వారా వాళ్ళకి పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం ఐడెంటిఫై చేసి ఇంజెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడ కట్స్ అనేది ఏమి ఉండదు. అంటే ఇది ఒక సర్జరీ అయితే కాదు. ఇది జస్ట్ ఇంజెక్షన్ ద్వారానే మనం ట్రీట్ చేస్తామంట. సో, ఈ చిన్న ఇంజెక్షన్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకి పెద్ద ఎక్కువగా పెయిన్ అనేది కూడా ఏమి ఎక్కువ ఏర్పడదనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఈ ప్రొసీజర్స్ అంతా వీటికి ఎవరికి అడ్మిషన్స్ కూడా అవసరం ఉండదు. వీటన్ని డే కేర్ ప్రొసీజర్ అంటే మాక్సిమం 1 అవర్‌లోనే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళా బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇది అండి. ఈ ఎవరైతే ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ గురించి అంటే వాళ్ళకి అవగాహన లేదు అనుకుంటే అంటే లైక్ ఎవరికైతే పీఆర్‌పీ ట్రీట్మెంట్ గురించి అపోహ ఉన్నా గానీ అంటే పెయిన్ ఉంటుంది భయపడే వాళ్ళకి నేను చెప్పే ఒకటి సందేశం ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్ టెక్నిక్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇక్కడ ఎక్కడ కట్స్ అనేది కూడా ఉండదు. అడ్మిషన్స్ కూడా అవసరం ఉండదు. అదండి. థాంక్స్ ఫర్ వాచింగ్.